గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లాయర్ సాబ్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథపై పోక్సో కేసు నమోదైంది. అరెస్ట్ చేశారు, చర్లపల్లి జైలు పంపించారు. బండి భగీరథ ఇప్పుడు బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? పొలిటికల్ పవర్ లేకపోతే ఏ విధమైన పవర్ ఉన్న వాళ్ళకి అన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా అమలవుతాయి. పుస్తకాల్లో అందరికి ఒకేలాగా ఉంది, రాజ్యాంగంలో ఒకేలాగా ఉంది. సాధారణంగా ఇటువంటి కేసుల్లో ముందు ఎక్యూజర్ పట్టుకున్నారు అనుకోండి, అంటే ముందు మెడికల్ చెకప్ ఇవన్నీ చేస్తారు. అవును, అది ఏ విధంగా చేస్తారు? మెడికల్ చెకప్ ఏం చేస్తారంటే జనరల్ గా అతను ఫిట్నెస్ ఉందా లేదా, ఏదైనా ఆల్కహాల్ ఏదైనా తీసుకున్నాడు, ఇంటాక్సికేటెడ్ స్టేట్ లో ఉన్నాడు, ఆ రిపోర్ట్ ని మ్యాజిస్ట్రేట్ ముందు కూడా పెట్టాలి. మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టినప్పుడు వెల్కమ్ టు లాయర్ సాబ్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథపై పోక్సో కేసు నమోదైంది. అరెస్ట్ చేశారు, చర్లపల్లి జైలు పంపించారు. చర్లపల్లి జైల్లో అతను ప్రస్తుతం ఉన్నారు. అయితే చర్లపల్లి జైల్లో ఉన్న తర్వాత అతను మరో సెక్షన్ యాడ్ అయింది. ఆ సెక్షన్ ఏంటి? ఆ సెక్షన్ వల్ల అతనికి బెయిల్ వస్తుందా రాదా? అసలు బండి భగీరథ జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తీసుకుని సార్ నమస్తే అండి. నమస్తే. పోక్సో కేసు బండి భగీరథ సార్, పోక్సో కేసులో బండి భగీరథ కాసేపు పక్కన పెడితే వేరే వ్యక్తిని తీసుకొస్తే ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎంతసేపు చేస్తారు, ఎప్పుడులో పంపాల్సి వస్తుంది, అంటే అతను మేజరా మైనరా రెండు విషయాలు తీసుకుంటారు. తర్వాత ఇందులోనే పొటెన్షియల్ టెస్ట్ చేయాలనేది ఒకటి చెప్తారు, అది ఉందా లేదా? దీని మీద ఫస్ట్ క్లారిటీ ఉంది. అంటే ఎవరికైనా కానీ చట్టం ఒకేలాగా పనిచేస్తుందండి. ఏదో ఒక బండి భగీరథ అనేది ఇట్స్ ఏ ఎనీ అదర్ కేస్. వేరే కేసులో పోక్సో కేసు 24 hours అబ్జర్వేషన్ పెట్టడం, రకరకాల ట్రీట్మెంట్లు అన్ని అవుతాయి. కానీ ఈయనకి మాత్రం 5 గంటల్లోనే పంపిస్తారు. అంటే ఇప్పుడు మనం దేశం మొత్తంలో పొలిటికల్ పవర్ లేకపోతే ఏ విధమైన పవర్ ఉన్న వాళ్ళకి అన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా అమలవుతాయి. ఒక్కోసారి కొంచెం వాళ్ళకి ఫేవరబుల్గా కూడా అమలవుతాయని చెప్పడానికి మన దేశంలో పెద్ద సీక్రెట్ ఏం కాదు. ఇప్పుడు ఏదో నేను దాచిపెట్టేసినంత మాత్రాన లేదు వీళ్ళంతా మొత్తం చట్టం అందరికి ఒకేలాగా ఉంది అని చెప్పేసి, చట్టం పుస్తకాల్లో అందరికి ఒకేలాగా ఉంది, రాజ్యాంగంలో ఒకేలాగా ఉంది, రాజ్యాంగంలో సమానత ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది. కానీ రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలాగా ఉంటుంది. రూల్ ఆఫ్ లా అంటేనే అందరికి ఒకేలాగా ఉండేదని అర్థం. కానీ ఇక్కడ లేదు కదా. అది దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ రియాలిటీ మన దేశంలో. పవర్ఫుల్ పర్సన్స్కి ఇంబ్యాలెన్స్లో ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. అయితే ఎవరైనా కానీ ఈ పోక్సో కేసు నమోదైన వెంటనే ఎవరికైనా కానీ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే పోక్సోలో కూడా మళ్ళా పనిష్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే బిలో 7 years. అంటే దాని మీద ఒక డిస్ప్యూట్ ఉంది. అకార్డింగ్ టు మీ, నా పర్సనల్గా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటి అంటే, పోక్సో కేసు కానీ SC/ST చట్టాలు కానీ ఇలాంటి స్పెషల్ చట్టాల మీద 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్నా కానీ ఆ స్పెషల్ చట్టాలకి ఆ క్లాజ్ వర్తించకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అది స్పెషల్ లా కాబట్టి. జనరల్ లా వేరు, స్పెషల్ లా వేరు. మీకు చాలా కేసెస్లో స్పెషల్గా ఈ PMLA కేసెస్లో వాటిల్లో పనిష్మెంట్ కొద్దిగా తక్కువగా ఉన్నా కానీ వాటిల్లో మనీ లాండరింగ్ మ్యాటర్స్లో ఈ ఫైనాన్షియల్ దీంట్లో ఉన్నాయి చట్టాలు, దీంట్లో కొంచెం శిక్ష తక్కువగా ఉన్నా కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు రీసెంట్గా కూడా చూస్తాం మనం. ఈ కేసులో బిలో 7 years అంటే ఏ సెక్షన్ మీద అయితే బిలో 7 years పడుతుంది, ఆఫ్టర్ 7 years అంటే ఆఫ్టర్ 7 years అంటే మోర్ దెన్ 7 years అని అంటే ఏంటి అంటే, కొంచెం అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఉండడము, ఎక్స్ట్రీమ్ ఫామ్లో ఉండడము, లైక్ రేప్ లాంటివి ఉండడము, లేదంటే ఏదైనా బాడీలో ఇంజురీ చేసేలాగా ఉండడం, ఇట్లా కొంచెం అగ్రివేటెడ్ ఫామ్లో ఉన్న వాటికి మోర్ దెన్ 7 years ఉంటుంది. అలా కాకుండా మొలెస్టేషన్ చేయడము, వెంటబడ్డము, లేదంటే ఏమైనా ఫోటోలు షేర్ చేయడము, ఇలాంటి వాటికి కొంచెం తక్కువ శిక్ష ఉంది. 7 years, లెస్ దెన్ 7 years శిక్ష ఉంది. సో లెస్ దెన్ 7 years శిక్ష ఉన్న దానిలో జనరల్గా ఏంది అంటే టచ్ చేశారని ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి వాటిల్లో ఏంటంటే కొంచెం లిబరల్గా స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ రేప్ కేసెస్లో కొంచెం సీరియస్ ఫార్మ్ ఆఫ్ క్రైమ్ జరిగినప్పుడు ఇలాంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ అఫెన్సెసే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు పోలీసులు. జనరల్గా ఏంటంటే పోక్సో ఒకటే కాదండి, ఈవెన్ జనరల్గా రేప్ కేసులో అయినా కానీ
మేజర్ అమ్మాయిని అయినా కానీ రేప్ చేసిన దాఖలాలు ఉన్నప్పుడు చాలా సీరియస్గా ఆ కేసెస్ని వెంటనే అరెస్ట్ చేయడము ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. మామూలుగా అంటే మేజర్ అమ్మాయికి రేప్ చేశారు అనుకోండి, ఆ అమ్మాయి కన్సర్న్ లేకుండా, ఎస్, ఆ కేసులో పొటెన్షియల్ టెస్ట్ ఉంటుంది అంటారా? అసలు పొటెన్సీ టెస్ట్ అనేది అవుట్డేటెడ్ కాన్సెప్ట్. దేర్ ఇస్ ఇంట్రెస్టింగ్ తమిళనాడు హైకోర్టు ఒకసారి ఇంట్రెస్టింగ్ సర్క్యులర్ జడ్జిమెంట్ కూడా ఉంది. వాళ్ళైతే ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సర్క్యులర్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ డీజీకి చెప్పి సర్క్యులర్ ఇవ్వమని చెప్పారు. అదేంటి అంటే పొటెన్సీ టెస్ట్ మెకానికల్గా చేయాల్సిన అవసరం లేదు, మెకానికల్గా చేయకండి, అది డిగ్నిఫైడ్ పద్ధతిలో ఉండాలి. పొటెన్సీ టెస్ట్ అంటే ఏంటి, మీకు పురుషాంగం ఉంటే మీరు రేప్ చేయగలుగుతారు అనే దానికి అదొక ఈక్వేషన్ కాదు కదా. కేవలం అందులో కొన్ని డిఫెన్స్ ఏమంటారు, కొన్ని కేసుల్లో నా క్లయింట్కి ఆ టైంలో సెక్స్ మూమెంట్ లేదు, నా ఆ క్లయింట్ టైంలో అంటే కుదరదు. ఎప్పుడు అదే అదే అక్కడికే వస్తున్నా. ఎప్పుడు పొటెన్సీ టెస్ట్ చేయాలి అంటే అక్యూజ్డ్ పర్సన్ ఒకవేళ నేను ఇంపార్టెంట్ అని చెప్పేసి అతను కానీ డిఫెన్స్ తీసుకుంటే ఆ బేసిస్ మీద అప్పుడు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ ఇతను పోటెంటే అనే విషయం అక్కడ నిర్ధారణ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పొటెన్సీ టెస్ట్ అని అనుకుందాం. పోక్సో చట్టం కింద పర్టికులర్గా మేజర్ ఉమెన్ మైనర్ అబ్బాయి అంటే మైనర్ అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ డెఫినేషన్ కాదు, మైనర్, జస్ట్ మైనర్, అబ్బాయి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు, సెక్షువల్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే అప్పుడు క్రైమ్ ఎవరు చేసినట్టు, మేజర్ ఉమెన్ చేసినట్టు కదా. మేజర్ ఉమెన్కి పొటెన్సీ టెస్ట్ ఎక్కడి నుంచి చేస్తారు? సో పొటెన్సీ టెస్ట్ అనేది అవుట్డేటెడ్ కాన్సెప్ట్, మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ కాదు, ఎక్కడ మ్యాండేటరీ కాదు. ఎప్పుడు మ్యాండేటరీ అంటే ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు మెకానికల్గా చేస్తూ ఉంటారు. అది తమిళనాడు కోర్టు ఏం చెప్పింది? తమిళనాడు కోర్టు ఏం చెప్పింది అంటే మెకానికల్గా చేయాల్సిన అవసరం లేదు, చెయ్యకండి. కోర్టు కూడా ఇన్సిస్ట్ చేయడానికి లేదు. చాలాసార్లు ఇప్పుడు మన కోర్టులో కూడా మ్యాజిస్ట్రేట్స్ కూడా చూస్తూ ఉంటాము. ఇలా ఏం చేస్తారంటే ఈ సెషన్స్ ట్రయల్స్లో కూడా పొటెన్సీ టెస్ట్ చేశారా అంటారు. సో పొటెన్సీ టెస్ట్ చేశారా అంటే మీకు కొంచెం విడమర్చి చెప్తాను దీన్ని. కొంచెం ఏంటి అంటే కేవలం పురుషాంగం ఉంటే మాత్రమే రేప్ చేయగలుగుతారు అనేది డెఫినేషన్ కాదు అసలు. రేప్ అంటే కేవలం పురుషాంగం ఉంటేనే చేసేది కాదు, పురుషాంగం ఉన్నా పురుషాంగం లేకపోయినా రేప్ చేయొచ్చు. అలా కాదు, దాంట్లో అది వీర్యం వస్తేనే లేదు కదా, ఇంపాసిబుల్. అంటే ఆ డెఫినేషన్ అనేది అసలు ఆ పొటెన్సీ టెస్ట్ కాన్సెప్ట్ అనేది అవుట్డేటెడ్ కాన్సెప్ట్. అది చేయకూడదు. కేవలం వీర్యం వస్తేనే వీళ్ళు పోటెంట్ అని చెప్పేసి అలా కాదు. ఇప్పుడు రేప్ డెఫినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఈవెన్ మీరు రెగ్యులర్ ఐపీసీ బిఎన్ఎస్ రేప్ చూసుకున్నారనుకోండి, అందులో కేవలం పెనిట్రేటివ్ సెక్స్ ఉంటే మాత్రమే రేప్ కాదు. ఎనీ బాడీ పార్ట్, ఫింగర్స్, ఎనీ బాడీ ఇది ఆబ్జెక్ట్ కానీ లేదంటే వేరే ఇతర ఆబ్జెక్ట్ అయినా కానీ మర్మాంగంలో పెట్టడము, తన బాడీలో పెనిట్రేట్ చేసేలాగా వేరే ఆబ్జెక్ట్తో పెనిట్రేట్ చేయడము, అలాంటి విషయాల్లో కూడా అది కూడా రేపే. సో రేప్కి పెనిట్రేషన్ అనేది ఒకటి పారామీటర్ కాదు. ఎలిగేషన్ ఉన్నప్పుడు, పెనిట్రేటివ్ సెక్స్ జరిగింది అనే ఎలిగేషన్ ఉన్నప్పుడు, నేను పెనిట్రేట్ చెయ్యలేను అని ఆ నిందారోపితుడు చెప్పినప్పుడు అప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. పొటెన్సీ టెస్ట్ మ్యాండేటరీ కాదు, పొటెన్సీ టెస్ట్ మ్యాండేటరీ కాదు. మీకు క్లాసిక్గా నిత్యానంద కేసు చూడండి, నేను పొటెంట్ కాదు అన్నాడు, అప్పుడు అతన్ని లేదు నువ్వు టెస్ట్ చేయాల్సిందని సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది మ్యాటర్. అది లేదు నువ్వు చేయాల్సింది అన్నప్పుడు పారిపోయాడు, వేరే విషయం. సాధారణంగా ఇటువంటి కేసుల్లో ముందు ఎక్యూజర్ పట్టుకున్నారు అనుకోండి, అంటే ముందు మెడికల్ చెకప్ అన్నీ చేస్తారు కదా. అవును, అది ఏ విధంగా చేస్తారు? మెడికల్ చెకప్ ఏం చేస్తారంటే జనరల్గా అతను ఫిట్నెస్ ఉందా లేదా, ఏదైనా ఆల్కహాల్ అయినా తీసుకున్నాడా, ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉన్నాడా, ఇతను రిమాండ్ చేస్తే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకుంటే హాస్పిటల్కి పంపించాలా అనేది ఒక నిర్ధారణ, మ్యాండేటరీ నిర్ధారణ. అతని హెల్త్ ఫిట్నెస్ నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ రిపోర్ట్ని మ్యాజిస్ట్రేట్ ముందు కూడా పెట్టాలి. మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టినప్పుడు మ్యాజిస్ట్రేట్ అడుగుతారు. అంటే ఆ రిపోర్ట్స్ కూడా చూసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ అడగాలి లెక్క ప్రకారం. అది జనరల్గా జరగదు. అన్ఫార్చునేట్లీ మ్యాజిస్ట్రేట్ కూడా పెద్దగా ఫాలో గారు దీన్ని. ఏంటంటే ఆ అక్యూజ్ని కూడా ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసి ఏ కేసులో తీసుకొచ్చారు ఏంటి, అసలు ఇతను రిమాండ్కి పంపించాల్సిన అవసరం ఉందా లేదా, నేను రిమాండ్కి పంపాలా తిరస్కరించాలా ఇది చూడాలి. అట్లాగే అక్యూజ్డ్తో కూడా మాట్లాడి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, నీతో ఏమన్నా మిస్బిహేవ్ చేశారా లేదా, నీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, నీకు ఏదైనా ఒక చిన్న క్వశ్చనర్ కూడా అడగాలి. ఇవి అడిగిన తర్వాత రిమాండ్కి పంపిస్తూ ఉంటారు. దిస్ ఈస్ ద ప్రొసీజర్. రిమాండ్ కన్నా ముందు అంటే మేజిస్ట్రేట్ గారి కన్నా ముందు పోలీస్ స్టేషన్ లో ఏం ఎంక్వైరీ చేస్తారు? ఒకవేళ రేప్ జరిగింది అనుకోండి, రేప్ కన్నా ముందు ఈయన తాగిన కండిషన్లో డ్రగ్స్ తీసుకున్నాడు అది కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటే అది ఇప్పుడు అడుగుతారా, లేదు ట్రయల్ అప్పుడు చూసుకుంటారా? లేదు, అంటే మీకు ఎవిడెన్స్ను సెక్యూర్ చేయాల్సిన పోలీసు ఉంది కాబట్టి ఎవిడెన్స్ ఎప్పుడు సెక్యూర్ చేయాలి? ఒకవేళ ఇమీడియట్గా క్రైమ్ జరిగింది వెంటనే దొరికింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండి భగీరథ కేసు తీసుకోండి, అందులో మీకు అసలు ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది? లేదు, ఎప్పుడో జరిగింది, అప్పటికే నెలలు దాటేసింది, నెలలకు ముందు జరిగింది. ఆ నెలల ముందు జరిగిన దగ్గర ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఏంటి, ఇది
పోక్సో కేసులో ఏంటంటే పర్టికులర్గా విక్టిమ్ టెస్టిమోనీ అనేది ఇంపార్టెంట్. విక్టిమ్ చెప్తే ఎస్ ఈ వ్యక్తి వచ్చి నాతో ఇలా సెక్షువల్గా ఇలా బిహేవ్ చేశాడు అని చెప్తే నేను ఒప్పుకున్నాను నేను ఒప్పుకొనే చేశానని చెప్పినా కానీ విక్టిమ్తో ఒకవేళ మేజర్ పర్సన్ కానీ ఈ మైనర్తో సెక్షువల్ యాక్ట్ చేసినంటే ఖచ్చితంగా శిక్షార్హుడు. దానికి ఎలాంటి దానికి ఏది లేదు, సాక్ష్యం అంటే ఎక్కడ ప్రూవ్ చేయలేదు దాన్ని. జరిగింది విక్టిమ్ టెస్టిమనీ పారామీటర్. అయితే విక్టిమ్ టెస్టిమనీ ఎప్పుడు పారామీటర్ కాకుండా ఉంటుంది అంటే తనని క్రాస్ ఎగ్జామిన్ చేసే టైంలో విక్టిమ్ని క్రాస్ ఎగ్జామిన్ ఎలా చేయాలనే దానికి కూడా మనకు పోక్సో యాక్ట్లో దానికి రూల్స్ ఉంటాయి. ఎట్లా అంటే అట్లా ఓపెన్ కోర్టులో చేయడానికి లేదు అది. సో ఆ రూల్స్ ప్రకారం చేసినప్పుడు ఈ విక్టిమ్ని మనం రిలై అవ్వాల్సిన అవసరం లేదు. కాంట్రాడిక్ట్ చేస్తూ ఎవరన్నా చెప్తున్నారు అని అన్నప్పుడు అప్పుడు ఏదన్నా ఛాన్స్ ఉండొచ్చు, కానీ అది పోక్సో కేసెస్లో అంత పెద్దగా ఇంపార్టెంట్ విషయం అయితే కాదు. ఇప్పుడు జరుగుతున్న కేసు గురించి కాకుండా జనరల్గా కొంతమంది క్రిమినల్స్ ఏం చేస్తారంటే, సార్ నేనే కాదు నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు అవును అని కొంతమంది ఎలిగేషన్ పెడతారు. అవును, అప్పుడు ఎలా చేస్తారు? నేను చూశాను ఇది, నేను ఒక కేసులో చూశాను ఇది. అయితే అతను చెప్పింది ఏంటి అంటే, ఒక ప్రెగ్నెన్సీ అబార్షన్ జరుగుతుంది. నేను చూసిన కేసులో అబార్షన్ జరుగుతుంది. అబార్షన్ చేసిన టైంలో ఈ పలానా విమెన్ వాళ్ళ మదర్కి తెలిసి, ఇక్కడ మేజర్ తను మదర్కి తెలిసి ఏంటి ఎక్కడ చేసుకున్నావు ఏంటి అనే మెడికల్ రికార్డ్స్ అలాంటివన్నీ తీసిన తర్వాత అప్పుడు కేసులు పెట్టిన తర్వాత అక్యూజ్డ్ ఈ ప్రెగ్నెన్సీ నా వల్ల వచ్చింది కాదు, నాకన్నా ముందు ఇంకో అదే తనకి వేరే మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పేసి డిఫెన్స్ తీసుకున్నారు. అయితే అందులో ఒకవేళ మనకు సెక్యూర్ చేసే విధంగా ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే వెంటనే తీసుకోవాలి. ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే మనకు అట్లాంటివి ఏమి ఉండవు. సో ఎవరిని అక్యూజ్డ్ పర్సన్ని కూర్చోబెట్టి బండి భగీరథైనా ఇంకే భగీరథైనా కానీ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీలో మీకు తెలియదు ఏం కాదు మురళి గారు, ఎంక్వైరీలో హార్ష్ పద్ధతుల్లో అట్లా చేయడానికి లేదు. ప్రశ్న అడగాలి, సమాధానం చెప్పింది రాసుకోవాలి అంతే. స్టార్టింగ్ ఆఫ్ అవర్ టాక్లో మనం అనుకున్నాం కదా పవర్ఫుల్ వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి పవర్ఫుల్ వాళ్ళకి. పవర్ లేని వాళ్ళకి ఏంటి అంటే పోలీసు భాష ధోరణి ఇవన్నీ మారుతాయి, అడిగే విధానం మారుతుంది, కూర్చోబెట్టి కూడా అడగరు, కట్టేసి అడిగిన కింద కూర్చోబెడతారు. ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. సో ఇది కాకుండా ఈ ఆపర్చునిటీలో ఒక చాలా సీరియస్ అంశం ఏంటంటే పోక్సో చట్టం మీద అవగాహన తెలుసుకోవడం చాలా అవసరం జనరల్ పబ్లిక్కి కూడా. ఈ పర్టికులర్ కేసులో నేను నిజంగా ఆశ్చర్యపోయా. ఆ కంప్లైంట్ కోర్టులో వాదనలో చేసేటప్పుడు కంప్లైంట్ చదివి వినిపించారు కాబట్టి నేను చూడలేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ అంటే మనకు డిజిటల్ మీడియాలో అంతా ఎఫ్ఐఆర్ అంతా ఉంది అని చెప్పినా కానీ నేను అది ఆ విక్టిమ్కి ఇచ్చిన రెస్పెక్ట్ ప్లస్ పోక్సో కేసులో ఉండే సెన్సిబిలిటీస్ నాకు తెలుసు కాబట్టి నేను ఆ ఎఫ్ఐఆర్ చదవలేదు. ఆర్గ్యుమెంట్స్లో విన్నాను. ఆర్గ్యుమెంట్స్లో విన్నదాన్ని బట్టి నాకు అర్థమైన విషయము సోషల్ మీడియాలో ప్రెస్లో వచ్చిన దాంట్లో చాలా మీడియా ఛానల్స్ చేసిన దాంట్లో వచ్చిన విషయంలో చాలా సీరియస్ కన్సర్న్ నాకు ఉంది మురళి గారు. దీనిలో పోక్సో కేసు జరిగింది, ఒక మైనర్ అమ్మాయి ఉంది, ఒక భగీరథ సమ్ ఎక్స్పర్సన్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో రాయబారం నడిపే ప్రయత్నం చేశారు కొంతమంది. దౌర్భాగ్యం. ఈ రాయబారం చేయడం ఏంటి అసలు? క్రైమ్. అది ఏ క్రైమ్ అయినా కానీ రాయబారం చేయడానికి వీల్లేదు, కాగ్నిజబుల్ అఫెన్స్. చేయలేం కదా. ఇది నెంబర్ 1. ఈ రాయబారం చేసిన వాళ్ళ మీద ఇంతవరకు కేసులు పెట్టకపోవడం అనేది నాకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు చట్టంలో అదే అక్కడికే పట్టడం ఇంట్లో చేయొచ్చు కదండి, కదవ పట్టించడము జనరల్ ఐపీఎస్ ఆఫెన్స్ ఉంటుంది. అయితే పోక్సో కేసులో ఏంటి అంటే మీకు సెక్షన్ 19 అండ్ 21 ఈ రెండిట్లో స్పిరిట్ చూస్తే ఏముంటుందంటే పోక్సో కేసు జరిగింది అంటే ఒక పోక్సో అఫెన్స్ జరిగింది, సెక్షువల్ అఫెన్స్ ఒక మైనర్ మీద జరిగింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది అనుకోండి, ఫస్ట్ అది జరుగుండొచ్చు జరుగుండకపోవచ్చు, కానీ జరిగే ఆస్కారం ఉంది అని నాకు అనిపించిన, జరిగింది అనే విషయం నాకు తెలిసిన ముందు నేను ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి లేదంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆ డెసిగ్నేటెడ్ బోర్డుకి నేను ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేయని పక్షంలో నా మీద కూడా శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఈ రాయబారం నడిపిన బ్యాచ్ ఉంది కదా, ఈ రాయబారం నడిపిన బ్యాచ్ ఈ చట్టంలో ఈ 2 సెక్షన్లు ఉన్నాయి కదా, డెఫినేషన్ ఒకటి పనిష్మెంట్ ఒకటి, దీనికి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు కదా. తెలిసిన వెంటనే నువ్వు అసలు రాయబారం నడపడం ఏంటి, మీటింగ్లలో కూర్చోవడం ఏంటి, ముందు పోలీసు వాళ్ళకి చెప్పకుండా కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది, పోక్సో కింద జరిగింది, ఇది పోక్సో అఫెన్స్ లాగా ఉంది అని చెప్పకుండా వాళ్ళు రాయబారం నడిపారు కాబట్టి ఆ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ కంప్లైంట్
కంప్లైంట్లోనే రాసుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరైతే ఈ మీటింగ్లు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేయనివ్వండి, లేదు నేను చాలా మంచి ఉద్దేశాలు లేవు. పోక్సో కేసులో నువ్వు సెటిల్మెంట్ చేద్దాము ఇలాంటి దందాలన్నీ కుదరవు, రాయబారు నడుపుదాము, ఏదో 4 గోడల మధ్యలో క్లోజ్ చేద్దాము, ఇలాంటివి చేస్తే వాళ్ళకి కూడా శిక్ష ఉంటుంది. అది లాయర్ అయినా, అది పోలీస్ అయినా, అది జర్నలిస్ట్ అయినా, ఎవరికైనా కానీ శిక్ష ఉంటుంది. ఎనీ మేజర్ పర్సన్. వాళ్ళతో పాటు కొంతకాలం బండి భగీరథ తలదాచుకున్నాడు. ఆయన మీద ఆల్రెడీ కేసు ఉందని మొత్తం ప్రపంచం తెలిసిపోయింది. ఆ వ్యక్తికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టచ్చా? అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఏమవుతుందంటే అతనికి రైట్ ఉంది. హైకోర్టును ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే రైట్ అతనికి ఉంది. కాబట్టి ఈ పీరియడ్లో అబ్స్కాండ్ అయ్యాడు అంటే పోలీసు వాళ్ళు పనిచేసి ఎంక్వైరీ చేసుకోవాలి. అతను ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నాడు, నేను తప్పించుకొని తిరగట్లేదు, నేను కోర్టు పరిధిలో ఉన్నాను, కోర్టు నన్ను రెస్క్యూ చేయడానికి కోర్టు ఒప్పుకోలేదు, సో నేను వచ్చి సరెండర్ అవుతా అన్నప్పుడు ఈ పీరియడ్లో నువ్వు ఎక్కడున్నావు అనేది అంతగా సరే కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఒకవేళ బెయిల్ ఇవ్వకుండా కోర్టు బెయిల్ ఇవ్వకుండా కూడా ఇతను దాచిపెట్టి ఉండుంటే దాంట్లో ఎయిడ్ చేసిన వాళ్ళకి శిక్ష పడదు. పోక్సో కేసులో మామూలు వ్యక్తికి ఒకలాగా ఉంది, ఈయనకి ఒకలాగా ఉందండి. దీనివల్ల మన సమాజం ఏం మెసేజ్ ఇస్తాం? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, సమాజమే మనకు మెసేజ్లు ఇస్తుంది. ఈ కేసులో పర్టికులర్గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మీకు సమాజం ధోరణి చూడండి ఎలా ఉంటుంది. అంటే ఎంతగా విడిపోయినామంటే మనము ఒక మైనర్ బాలికకి ఒక విషయం జరిగినప్పుడు నిజంగా అది ప్రైమా ఫేసీ మైనరే అని మనకు తెలిసినప్పుడు విక్టిమ్ని బ్లేమ్ చేయడం, విక్టిమ్ ఐడెంటిటీని బయటపెట్టడం, విక్టిమ్ ఫోటోలు, విక్టిమ్ పేరు చెప్పరు కానీ విక్టిమ్ మదర్ పేరు ఫాదర్ పేరు చెప్పేస్తారు. విక్టిమ్ పేరు చెప్పకుండా వాళ్ళు రకరకాల మార్గాలు ఎంచుకున్నారండి. అక్కడ ఉండొచ్చు, ఇలా ఉంటుంది. నేను చాలా కాలం కింద ఒక మీడియా ఛానల్లో కేసు, ఐ థింక్ ఉప్పల్ దగ్గర ఇక్కడ ఒక కేసు జరిగింది, పోక్సో కేసు. విక్టిమ్ చిన్న పాప రేపుకు గురైంది, 11-12 ఏళ్ళు ఏదో ఉంటాయి. చట్టం కింద అమ్మాయి ఐడెంటిటీ చెప్పకూడదు కాబట్టి ఈ కెమెరామెన్ ఏం చేశారంటే ఇదే అపార్ట్మెంట్లో అమ్మాయి ఉంటుంది, ఇందులో 4వ ఫ్లోర్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకేముంది ఐడెంటిటీ? మరి చెప్పకూడదు అన్నప్పుడు కంప్లైంట్లో మరి ఎందుకు రాశారండి? కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో ఫలానా గార్డెన్స్లో ఉంటుందని రాశారు. దానివల్ల అర్థమైపోతుంది. ఎఫ్ఐఆర్ అందుకనే ఉమెన్ పోక్సో ఇలాంటి ఒఫెన్సెస్లో ఎఫ్ఐఆర్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కోర్టుకి పంపించిన అవన్నీ కోర్టుకి పంపించిన ఎఫ్ఐఆర్లో కూడా కోర్టుకి ఓకే, పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. పబ్లిక్ డొమైన్ పెట్టగల ఏదో రకంగా బయటకు వస్తుంది కదండి. బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది. కానీ ఎఫ్ఐఆర్లో జనరల్గా ఏం చేస్తామంటే విక్టిమ్ గర్ల్ అని రాస్తారు, పేరు రాయరు, విక్టిమ్ గర్ల్ అని రాస్తారు, పేరు వేరే రికార్డులో రాస్తారు. అమ్మాయి ఐడెంటిటీ అవన్నీ కూడా వేరే రికార్డులో ఉంటుంది. ఎఫ్ఐఆర్లో మాత్రం విక్టిమ్ గర్ల్ అని రాస్తారు, పేరు రాయరు, జనరల్గా పేరు రాయరు. ఒక వ్యక్తికి ఒకలాగా మరో వ్యక్తి ఒకలా, అంటే డబ్బున్నోడికేమో అది బిటర్ రియాలిటీ. అది మీకు అసలు ఏ తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళు, అసలు ఆ క్రైమ్ జరిగినప్పుడు ఆ సీన్లో లేని వాళ్ళు, క్రైమ్తో సంబంధం లేని వాళ్ళని కూడా జస్ట్ బికాజ్ మతానికి సంబంధించిన వాడో, కులానికి సంబంధించిన వాడో, లేకపోతే వాడికి ఏదో పొలిటికల్గా ఏదైనా ఉంటుందో ఇలాంటి ఏదో నాయ కారణాల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టేయడము సర్వసాధారణంగా జరుగుతుంది. పవర్ ఉన్న వాళ్ళకి మాత్రము నిజంగా తప్పు చేశాడు అంటే కూడా చట్టాలు, ప్రభుత్వాలు, ఎక్కడ లేని వ్యవస్థలు ఇవన్నీ మొత్తం కలిసి వీడిని ఎలా కాపాడాలని చెప్పి ట్రై చేస్తాయి. దానిలో నాకు అసలు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ కామెంట్ చేయడానికి. కానీ పోక్సో కేసు అనేది ఎవరికైనా ఒకటే కదా. పోక్సో కేసు కాదు, క్రిమినల్ చట్టం ఎవరికైనా ఒకటే కదా. ఏ రాష్ట్రం ఉన్నాడు, ఈ కులం ఆడుకున్నా కానీ ఒక్కటే. ఆయన వస్తారంటే వీళ్ళు వెళ్ళి సరెండర్ అయ్యి తీసుకురావడం అనేది అసలు ఈ పోక్సో కేసులో ఇంతటి సీరియస్ అఫెన్స్ ఉన్నప్పుడు విక్టిమ్కి నోటీస్ ఇచ్చారు, అక్యూజ్డ్కి నోటీస్ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు నోటీస్? ఇంతవరకు చెప్పానండి పోలీసు వాళ్ళని, చెప్పానండి కోర్టులో చెప్పండి. ఎంతమందికి కాగ్నిజబుల్ అఫెన్సెస్లో నోటీసులు ఇచ్చి మీరు ఎంక్వైరీకి రావాలని అడిగారు, ఎంతమందికి ఇచ్చారు చెప్పానండి. నాకు పర్టికులర్ పోక్సోలు ఇచ్చారేమని చెప్పానండి, రేప్ కేసులు ఇచ్చారేమో, కొన్ని రేప్ కేసులు కొడతారు లోపల వేయడం కదండి. అదే ఎట్లా నోటీసులు ఎక్కడ ఇచ్చారు? ఈయనకు నోటీస్ ఎందుకు ఇచ్చారు అసలు? ఆ నోటీస్కి మళ్ళీ రిప్లై ఒకటి, అది మెయిల్ ద్వారా. ఏది అంత డ్రామా లాగా లేదు. అది ఎట్లా ఉందంటే నా కామన్ సెన్స్కి ఎలా ఉందంటే, మేము నీకు నోటీస్ ఇస్తాము, నువ్వు నోటీస్కి 2 రోజుల తర్వాత రిప్లై ఇవ్వు, ఈ లోపుగా కోర్టులో ఏదో ఒకటి జరుగుతుంది, ఈ కోర్టు నిన్ను రెస్క్యూ చేసిందంటే ఓకే తూచి కోర్టు యాంటిసిపేటరీ ఇచ్చేసింది కాబట్టి మేము అరెస్ట్ చేయట్లేదు, ఎంక్వైరీకి పిలుస్తున్నాం అని చెప్తాం, నువ్వు ఎంక్వైరీకి వస్తావు కూర్చుంటావు. ఇంత సెట్టింగ్ లాగా ఉంది ఇది. సో నేనేం ఏ వ్యక్తిని అక్యూజ్ చేయట్లేదు నేను, కానీ అది చూసేటప్పుడు కాన్స్టిట్యూషనల్ లాలో ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే ఏ సిస్టమ్ అయినా కానీ ఫెయిర్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది అనే మాత్రమే సరిపోదు.
ఫేర్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది, అలా ఉంది అనే నమ్మకాన్ని కలిగించాలి. అదే మన చేతల్లో నమ్మకాన్ని కలిగించినప్పుడు మీరు ఎంత ఫేర్నెస్ అడిగినా ఎంత చెప్పుకున్నా, మేము దేశంలో అసలు మాకన్నా కడిగిన ముత్యం ఎక్కడ లేదు అని చెప్పుకున్నా కానీ ఏం కుదరదు. అలా ఉంది అనే నమ్మకాన్ని పౌరుల్లో కలిగించాలి. ఆ పౌరుల్లో మీరు నా నమ్మకాన్ని కలిగించారా లేదా? కలిగించకపోతే మీ కడిగిన ముత్యం కాదు, అది బురదలో ఉన్న ముత్యం. అది కలిగించే బాధ్యత ఎవరిది? పోలీస్ వ్యవస్థది కలిగించాల్సిన స్టేట్ది. బండి భగీరథ వెళ్ళారు, ఎప్పుడు బెయిల్ వస్తుంది? బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? కోర్టులో వాదనల టైంలో చదివి వినిపించిన దాన్ని బేసిస్ని బట్టి చూస్తే పోక్సో కేసు చాలా సీరియస్గా ఉంది కాబట్టి దీంట్లో ఎంక్వైరీ చేయాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మోస్ట్ లైక్లీ కొంతవరకు బెయిల్ రావడం ఇబ్బందే కావచ్చు. అయితే ఆ కొంతవరకు అనేది ఏంటి అంటే అవుట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ సీన్, నేను చూసిన దాన్ని బట్టి చూస్తే దాదాపుగా ఒక 30-40 రోజులు పట్టచ్చు. ఒకవేళ పోలీసు వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే, ఈ విషయం గురించి మనం ఇది గతంలో మాట్లాడున్నాం, కస్టడీ చట్టం ఇంతకుముందు ఎలా ఉండేది తీసుకుంటారట కదా. కస్టడీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే సిఆర్పిసి ఉన్నప్పుడు 15 రోజులు మాత్రమే ఉండేది. అంటే డేట్ ఆఫ్ అరెస్ట్ నింది ఈరోజు అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు, ఈ రోజు నుంచి 15 రోజుల్లోగా మాత్రమే నేను కస్టడీ తీసుకోగలను. కస్టడీ కూడా 15 రోజులు మ్యాక్సిమం అడగచ్చు డే 1 నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అరెస్ట్ అయ్యాడు, 5వ రోజు కస్టడీ పిటిషన్ వేశారు. 5వ రోజు కస్టడీ పిటిషన్ వేసినప్పుడు నాకు 15 రోజులు కావాలంటే కుదరదు, మిగతా 10 రోజులే ఉంది కాబట్టి 10 రోజులకు అడగచ్చు. కోర్టు అన్ని విషయాలు పరిగణించి 10 రోజులు ఇవ్వాలా, 1 రోజు ఇవ్వాలా, ఒక పూట ఇవ్వాలా, కోర్టు డిసైడ్ చేస్తాం. ఇది ఇంతకుముందు చట్టం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కొత్త హిందీ చట్టంలో ఏం చేశారంటే, ఇప్పుడు 90 days కదా, 376 అంటే రేప్ కేసెస్లో 90 days కదా. సో ఈ 90 daysలోగా 15 రోజులు టైం ఇచ్చారు. అంటే ఈరోజు ఒక పిటిషన్ వేయచ్చు, నేను ఒక పిటిషన్ వేసి నేను బండి భగీరథని ఈరోజు నేను తీసుకెళ్తానండి అని చెప్పొచ్చు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఇంకో పిటిషన్ వేయచ్చు, నాకు ఇంకొక 1 day కావాలి అని చెప్పొచ్చు. అట్లా 15 రోజులు టోటల్ విదిన్ 90 days చేసుకోవచ్చు. ఇది చాలా కేసెస్లో పోలీసులు దారుణంగా అబ్యూజ్ చేస్తున్న సెక్షన్లు ఇవి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే కాదు, అసలు నార్త్ ఇండియాలో అయితే నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ కావాలంటే ఒక 2-3 రోజులకి ఎంక్వైరీకి వేస్తారు, పిటిషన్ వేస్తారు. పిటిషన్ వేసిన వెంటనే వాడు బెయిల్ వేస్తాడు, అక్యూజ్డ్ వేస్తే లేదు కస్టడీ ఉంది కదా అని చెప్తారు. సో కస్టడీ ఉంది కదా అనే గ్రౌండ్స్ మీద బెయిల్ డిస్మిస్ అయింది. సెకండ్ బెయిల్ వేస్తాడు, అప్పుడు మళ్ళీ ఇంకో కస్టడీ పిటిషన్ వేసి 2 రోజులు అడుగుతారు, లేదు మళ్ళీ కస్టడీ ఉంది కదా అని బెయిల్ ఆపుతారు. సో ఇట్లా 90 రోజులు వేస్తుంటారు. 90 రోజుల్లో స్ప్లిట్ చేసి వేసేస్తారు. సరే, ఆ సిస్టమ్ ఇప్పుడు ఎక్కడో చేయొచ్చా? అంటే అది అబ్యూజ్. నేను దానికి వ్యతిరేకం, ఫండమెంటలీ నేను వ్యతిరేకం. అసలు పోలీస్ కస్టడీకే నేను వ్యతిరేకం. పోలీస్ కస్టడీ 1 day కూడా ఉండకూడదు అంటాను నేను. అది భగీరథ అయినా ఇంకెవరైనా కానీ పోలీస్ కస్టడీ అనేది అసలు ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. స్టేట్ దగ్గర అంతా ఉన్న తర్వాత అక్యూజ్ని జైల్లో పెట్టి ఎంక్వైరీ చేయాలి తప్ప ఏముంటుంది అక్కడ చేయడానికి? ఏ అక్యూజ్ ఉండదండి, జస్ట్ పిలిపించి ఆయన కొంచెం అది అంతా చేయడం తప్ప అసలు పోలీస్ కస్టడీ అనేది లేదు. నాకు తీసుకొచ్చి ఏం చూసి రికవరీ చేస్తాను నాకు అసలు అందుకే చెప్తున్నా, అసలు పోలీస్ కస్టడీ అనేది ఇట్స్ నాన్ సెన్సికల్ ప్రొసీజర్. మన ఇండియన్ లాలోనే ఉంటుంది అది, పోలీస్ కస్టడీ ఇవ్వడం అనేది. అది వేరే ఈ కేసు కాదు, ఏ కేసులో తీసుకొచ్చి ఏ కేసులో రిపోర్ట్ తర్వాత ఇస్తారు కస్టడీ అయిపోయి రిపోర్ట్, అందులో ఏముంటుందని ఏం లేదు, కంప్యూటర్ సీట్ చేసాము. ఇప్పుడు కస్టడీ మెకానికల్ గా కాదు ఇవ్వచ్చు. ఒకవేళ ఏదన్నా క్రైమ్ లో డిస్కవరీకి లీడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టడీకి ఇస్తారు, కస్టడీలో నేను ఒప్పుకుంటాను, అవునండి నేను వెళ్ళాను, చంపాను, రేప్ చేశాను ఏదో చెప్తాడు, అదన్నీ రేపు అడ్మిసిబులా? కోర్టు కాదు కదా. ఎప్పుడు అడ్మిసిబుల్? అది ఒకవేళ ఏదన్నా డిస్కవరీ ఉండి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళేటప్పుడు చూసినప్పుడు, ఇలాంటి మీనింగ్ఫుల్ ఇది ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు అక్యూజ్ని తీసుకొని వచ్చి నేను 15 రోజులు కస్టడీ ఇస్తాను మెకానికల్గా అంటే కుదరదు. సో ఈ కేసు అయినా ఏ కేసు అయినా కానీ వీళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అంశాలను ఫినిష్ చేసేస్తే ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ ఏం లేదు అని డిఫెన్స్ చెప్తారు. ఫర్దర్ ఎంక్వైరీ ఏం లేదు, జైల్లో ఉన్నంత మాత్రాన పర్పస్ సర్వ్ అవ్వదు అని కోర్టు భావించినప్పుడు అప్పుడు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ని రోజులు పట్టచ్చు? ఎన్ని రోజులు అని చెప్పలేము. 3 నెలలు మినిమమ్. 3 నెలలు 3 రోజుల్లో కూడా రావచ్చు. కానీ ఈ పర్టికులర్ కేసులో నాకు తెలిసి ఈ పర్టికులర్ కేసులో బహుశా కొంచెం టైం పట్టే ఆస్కారాలు ఉన్నాయి. ఎంత టైం అనేది మనం చెప్పలేము, కానీ ఆబ్వియస్గా మనం అనుకున్నట్టుగానే అంత ఆబ్వియస్గా మంచి క్రీమ్ టాప్ లాయర్స్ వస్తారు. సో లా చాలా బాగా వింటారు, అందరూ జడ్జిలు కూడా వింటారు, ఓపిక్గా వింటారు.
అట్లాంటిది ఏదైనా పాయింట్ ఏదైనా రావచ్చు. అక్కడ ప్రాసిక్యూషన్ మరి బెయిల్ చూసే సెషన్స్ కోర్టులో ప్రాసిక్యూటర్ ఎలా దాన్ని కంటెస్ట్ చేస్తారో తెలియదు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. కాబట్టి బెయిల్ అనేది కొంచెం లేట్ అవ్వే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి ఈ పర్టికులర్ కేసులో. జనరల్ గా వేరే కామన్ మ్యాన్ అనుకోండి, ఈ మీరు చాలా కేసుల్లో ఈ మినిమం ఒక 40 days ఆయన కాకుండా 40 అయితే మినిమం ఇలాంటి కేసుల్లో జనరల్ గా 30-40 days కన్నా ముందు బెయిల్ రావడం దాదాపుగా అసాధ్యం. ఒకవేళ 30-40 days లో బెయిల్ వచ్చిన తర్వాత కూడా ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ట్రయల్ ఇది ఒక పెద్ద అబ్యూజ్ అండి. మన పర్టికులర్ పోక్సోలో కూడా చట్టం ఎన్నో చెప్తుంది, 6 నెలల్లో చేయాలి ఇదని చెప్తుంది, కానీ అసలు అలాంటివి ఏమి జరగవు. పోక్సో కేసులో కూడా ఈ రోజు ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే 2 ఏళ్లకో 3 ఏళ్లకో షెడ్యూల్ వేస్తారు. అట్లాంటి కేసులు బోల్డ్ ఉన్నాయి. సో ఇప్పుడు పెట్టిన సెక్షన్ చూస్తారు కదా. అవును, 64 ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే 10 years కన్నా ఎక్కువ. జనరల్గా పోక్సో కేసెస్లో ఇలాంటివి ప్రూవ్ అయితే 10 to 20 years ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో లైఫ్ కూడా పడుతుంది. ఈ పర్టికులర్ కేసులో 10 నుంచి 20 ఏళ్ల మధ్యలో దాదాపు 20 ఏళ్ళు శిక్ష పడే అవకాశం కూడా లేకపోలేదు. మనం వింటున్న కేసుల్లో కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు పెట్టిన సెక్షన్ ప్రకారం పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేస్తే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు శ్రీకాంత్ గారు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాసిక్యూషన్ కానీ ఫెయిల్ అయితే కొంచెం ముందే రావచ్చు, కానీ మినిమం అయితే 3 months అయితే లోపల ఉండాల్సిందేని శ్రీకాంత్ చెప్తున్నారు. కానీ ఈ కేసులో ఒకలాగా సామాన్యుడికి ఒకలాగా కాకుండా ఆ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, ఎవరికైనా రూల్ ఆఫ్ లా అనేది ఒకటే ఉండాలనేది శ్రీకాంత్ గారు చెప్తున్న విషయం. ఇది బండి భగీరథ కేసులో శ్రీకాంత్ గారి ఒపీనియన్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.